మేడం అండి ట్రీటింగ్ కన్సల్టెంట్ ట్రీటింగ్ డాక్టర్ మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్ బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు ఈవినింగ్ 5:30కి వచ్చారు 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేసాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సివిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది ఒక 12 అవర్స్ వరకు ఆవిడకి వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉండిందండి 12 అవర్స్ ఒక 12 గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది సో ఇవాళ ఉదయం ఇప్పుడే ఆవిడకి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది తాను పూర్తి స్పృహలోనే ఉన్నారు కొద్దిగా ఆక్సిజన్ అవసరం పడుతుంది వెంటిలేటర్ తీసేసి ఒక 2 అవర్స్ అయింది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా ఆస్పిరేషన్ అయిందని ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టే అది ఇంకా అది కొంచెం ఎక్కువ అవుతుంది అంటే పర్వాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీజ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే ఉంది అంటే ఈ డిప్రెషన్ ఓరియంటెడ్ మెడిసిన్స్ అంటే ఇవన్నీ కూడా 0.5 mg 1 mg అని ఉంటాయి కదా ఎంత హై లెవెల్లో తీసుకుంటే అంత ఫస్ట్ స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి అదే పేషెంట్ కండిషన్ ఇందాక చెప్పిందేనండి ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి 9 o'clockకి డెఫినెట్లీ రైట్ నో స్టేబుల్ ఓన్లీ అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ అదే అందుకే చెప్తున్నాను కదా షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ అది మనకి ఇంకా తెలియాలండి ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి ఇంకా తను పూర్తిగా వచ్చాక తను అంటే కంప్లీట్ గా ఓరియంటేషన్ రాలేదు సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లీపింగ్ టాబ్లెట్స్ అవి అది ఎట్లా చెప్తామండి ఇప్పుడే కదా 12 అవర్స్ జస్ట్ వెంటిలేటర్ అయిందని ఇప్పుడే చెప్పాం కదా సో రైట్ నో వీ కెనాట్ టెల్ దట్ ఎవ్రీథింగ్ జస్ట్ లంగ్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలండి దానికోసం మనం డైలీ ఎక్స్రేస్ తీసి దాని ప్రకారంగా ఎక్స్రేలు అన్ని బాగున్నాయి అంటే దెన్ షీ కెన్ బి డిశ్చార్జ్ ఇట్ కెన్ బి 2 days 3 days 4 days మనం చెప్పలేము డాక్టర్ సాయి సాహుల్